ఇగో మీరు పనిచేస్తున్న టైంలో బాగా టఫ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఇబ్రహీంపట్నం ప్రాంతంలో సిఐ కిష్టే ఉండే. ఈ కిష్టయ్య. కిష్టయ్య ఆహా! బాగా ఇబ్బంది పెట్టిండు ఆ గ్రామాలని. యాచారం బెల్ట్ నుంచి యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అచ్చా! సాగర్ రోడ్ కిష్టయ్య గౌడ్. రైట్. ఆ! ఈ గ్రామాలన్నిటినీ బాగా ఇబ్బందులు పెట్టిండు. ఒక టైంలో అన్ని గ్రామాలలో పోయి సిపిఎం వాళ్ళు ముందరుండి స్టేషన్ ముందర ధర్నా చేయించిన పరిస్థితి. అట్లా బాగా ఇబ్బందులు పెట్టిండు. ఆయన ఇక్కడ తర్వాత ప్రాంతం వచ్చేసి అక్కడ రాచకొండ వైపు అక్కడ చాలామంది ఉన్నారు. ఎవరి పేరు చెప్పండి? సిఐ శ్రీనివాస్ ఉండే. వి. శ్రీనివాస్. శ్రీనివాస్ అనే పేరు నాకు సర్నేమ్ గుర్తులేదు. అంటే పార్టీకి దెబ్బ పడింది వాళ్ళ వల్ల నష్టం సిఐ జరిగింది. రామచంద్రారెడ్డి ఉండే, చౌటుప్పల్ ఉండే, తర్వాత ఇప్పుడు డీసీపీ ఉన్నట్టు. అవును. రామోజీరావు గారు ఆ పైన ఉన్నప్పుడు ఒక దళం పక్క నుంచి కొండల మీద వెళ్తుంది, దానివల్ల పోలీసులు కూంబింగ్ చేశారు అనేది ఒక వార్త వచ్చింది. మా దళమే తిరిగేదట, రచకొండ దళమే. ఫిలింశెట్టి దగ్గర దాకా వెళ్ళేది. కానీ లోపలికి వెళ్ళలేదు, సాహసం చేయలేదు. ఇప్పటికీ మేము ఎందుకు పోతాం, అంత అవసరం కూడా లేదు. సరే, మీరు పనిచేస్తున్న కాలంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. చాలా ఉన్నాయి. ప్రతిరోజు ఎన్కౌంటర్లేనే, వారం వారం ఎన్కౌంటర్లే, పోలీసు వాళ్ళు ఎబ్బడోడలే, అన్ని ఇబ్బందులే. ఎక్కడో ఎన్కౌంటర్ జరిగిందంటే పార్టీలు ఎలా చర్చించేవారండి? మీ కళ్ళ ముందే రియాజ్ ఎన్కౌంటర్ కానీ చాలా విషయాలు జరిగాయి. అవి ఏ విధంగా మీరు దాన్ని సంతాపం చెప్పేవారు? ఉదాహరణకు మేము మాధవ్ ఎన్కౌంటర్ అవ్వచ్చు, చాలా పెద్ద ఎన్కౌంటర్ మాధవ్ది. 2005లో మేము సాంబశివుడు అందరం ఇటు మహబూబ్నగర్ సైడ్ ఉన్నాం. నది అవతల సైడ్ ప్రకాశం జిల్లా సైడు మాధవ్ వాళ్ళు ఉన్నారు. ఆ ఎన్కౌంటర్ జరిగిన సాయంత్రం ఒక ఇద్దరు కామ్రేడ్స్ మళ్ళీ తెల్లారు అనుకుంటా మాకు వచ్చి కలిసిండ్రు. అక్కడి నుంచి విడిపోయిన వాళ్ళంతా వాకీటాకీలో ట్రేస్ చేసి కలిసిండ్రు. వచ్చి కలిసి బోర్డ్ అంజయ్యను ఇంకా మిగతా ఒక ఇద్దరు కామ్రేడ్స్ వచ్చి కలిసిండ్రు. మాకు వాళ్ళ ద్వారా తెలిసిందా మీకు ఎన్కౌంటర్ అయింది? వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఎన్కౌంటర్ అంటే రేడియో వార్తలో తెలిసిందే. ఇంత సమాచారం ఎక్కడప్పుడు రేడియో ఈవినింగ్ పొద్దున రేడియో వార్తలో తెలుస్తుంది. తర్వాత మిగిలిపోయిన కామ్రేడ్స్ మహబూబ్నగర్ సైడ్ వచ్చి మా టీంకి కలిసారు. సాంబశివుడు అప్పుడు మాతో పాటే ఉన్నాడు. మిగిలిన విడిపోయిన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని తీసుకొచ్చి ఆయన అమరుడైనందుకు మీరు ఏమైనా అక్కడ సంతాపం ప్రకటించారా? సమీక్ష జరుగుతుంది, సంతాపం జరిగింది. సంతాపం తర్వాత మాధవ్ జరిగిన ఎన్కౌంటర్కి నిరసనగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ దాడి చేశారు. మీరా? ఎలా చేశారు? రాచకొండ దళమే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ మీద దాడి అనేది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క సంఘటన జరుగుతలేదు. అయితే మన ఏరియాలో చేద్దామని చెప్పేసి ఆత్మకూరు నల్గొండ జిల్లా, ఇప్పుడు భువనగిరి పక్కన ఆత్మకూరు ఉంటుంది, మోత్కూరు పక్కన, దాని మీద దాడి చేసినాం. దాడి చేసి ఒక ఎస్ఐ చనిపోయినట్టు, ముగ్గురు కానిస్టేబుల్ చనిపోయినారు. వెపన్స్ దొరికాయి అప్పుడు? వెపన్స్ దొరకలే. మనకున్న సమాచారం ఏంటంటే దాంట్లో స్ట్రాంగ్ రూమ్లో వెపన్స్ ఉంటాయి, కానీ డిపార్ట్మెంట్ తక్కువనే ఉంటారు. దాంట్లో ఒక 6-7 మంది ఉంటారు. ఎస్ఐ దగ్గర మాత్రం పిస్టల్ ఉంటుంది. లోపల 303 వెపన్స్ ఉంటాయి, కానీ అవి వాడరు, స్ట్రాంగ్ రూమ్లో ఉంటాయని సమాచారం. ఆ విధంగా దాడి చేసినాం. పోలీస్ స్టేషన్ కొంత బ్లాస్ట్ చేసినాం, కానీ ఆ స్ట్రాంగ్ రూమ్ తీయలేకపోయినాం. మాధవ్ ఎన్కౌంటర్కి రిటాలియేషన్ చేశారు. ఆ విధంగా ఇంకేమైనా చేశారా? అదొక్కటే, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఒక్కటే దాడి చేసినాం. దాడి చేసి ఒక ఎస్ఐ దగ్గర పిస్టల్ వచ్చింది, మిగతా ముగ్గురు కానిస్టేబుల్ ఏమో చనిపోయినట్టున్నారు. ఎస్ఐ ఎవరు అప్పుడు? మహమ్మద్ జిలానీ. ఓకే. ఎస్ఐ. మీకు 2 వీలర్లు అని ఎక్కడ దొరికేవండి అప్పుడు? సంబంధించిన వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కదా, అంతా మిలిటెంట్స్, సానుభూతి పరులు వాళ్ళయే. గుట్టల్లో కూడా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు సుభాష్ అంటారు. అట్లా ఏం లేదు, అందరితో పోయినట్టే అన్నట్టు. కానీ బాగా పేరుంది కదా. నాకు బయట వెహికల్ అసలు డ్రైవింగే రాదు. పార్టీలో పోయిన తర్వాతనే డ్రైవింగ్ నేర్చుకున్నారు. కానీ ఆ గుట్టల్లో చాలా ఫాస్ట్ డ్రైవింగ్ చేయగల సమర్థుడు సుభాష్ అని పేరు పోలీసులు. దేవులమ్మ నాగారం దగ్గర ఒకసారి ఎంటపడ్డారు. అయితే నేను గుర్తుపట్టారా వాళ్ళు? గుర్తుపట్టలే. మురళి నేను సిటీకి వేరే పని మీద వెళ్ళినాం. మురళి అంటే మెదక్ జిల్లా అతను. పోయి బండి మీద వచ్చి బైక్ గుట్ట కింద పెట్టి మేము పైకి వెళ్ళిపోయినాం. పైకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల బర్లకాడుల్లో లేకుంటే జీవాల దగ్గర ఎవరో చూసిండ్రు. సమాచారం ఎటో పోయింది. దాదాపు జీవాల కాడులు, పశువుల కాడులు చెప్పరు, పార్టీకి పూర్తి పట్టు వాళ్ళే. కానీ అదేందో మరి అంటే ఎవరో జరిగింది, లీక్ అయింది. ఆ రోజు గుట్ట మీద దళం ఉన్నది, ఉన్నాం. తెల్లారి పొద్దున్నే లేచి ఇక కాలకృత్యాలు తెచ్చుకొని బయటికి సెంట్రీ చూసేటప్పుడు బర్రెలు వరుసగా వస్తున్నాయి, బర్రెలు వస్తున్నాయి అని అన్నారు. అదేంది నల్లగా వస్తున్నాయి అని అన్నారు మన వాళ్ళు. బర్రెలు అవి ఉంటాయి, సరిగా చూడరు అన్నారు. బర్రెలు కాదు, ఏదో తేడా కొడుతుంది అని అనుకున్నాం. ఇంకొంచెం దగ్గర బైనాక్యులర్ పెట్టి చూసేకల్లా కూమింగ్ టీం వస్తుంది. అటు వస్తురా మన దిక్కు వస్తురా కనిపెట్టురు అని చెప్పాం.
కరెక్ట్గా మేము బండి ఎక్కడైతే కింద పార్క్ చేసినామో ఆడికే వస్తున్నారు వాళ్ళు. ఆ, అక్కడికే వస్తున్నారు. ఇది బాగలేదు, బండి దొరికితే బండి ఇచ్చిన ఆయన పని అవుతుంది. అవును. అప్పటికప్పుడు నేను సివిల్ అయ్యి షార్ట్ వెపన్ పెట్టుకొని కిందికి వెళ్ళిపోయాను. నేను గుట్ట దిగి దగ్గర కొట్టాలి వాళ్ళు వచ్చేసారు బండి దగ్గరికి. ఓకే. ఆ బండి తీసుకోలేకపోయినా, బండి వాళ్ళు పట్టేసుకోరు. వాళ్ళని చూసి నేను కొంత అటు చెట్టు నుంచి అటు చూసి అటు అటు జరిగిన ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఉమ్, అట్లా మేము తెచ్చిన బండి వాళ్ళు పట్టుకోగలిగారు. ఇంకా ఆ రోజు నేను బండి నడిపింది ఏం లేదు. నైట్ వచ్చినాం, ఆడబెట్టినాం, ఫైరింగ్ కొట్టుకుంటా వాళ్ళే అటు జరిగారు. నేను చెట్ల నుంచి గుట్టెక్కి వెళ్ళిపోయినా. ఉమ్. అదే బండి వేసుకొని 1 కిలోమీటర్ దాకా వాళ్ళ బండి మీద పోతూ ఫైరింగ్ కొట్టిరు వాళ్ళే. వాళ్ళే. ఉమ్, అంటే నేను ఎటు వెళ్ళిపోయినా అనేది స్టేట్ బాటంట ఉరికినా అనేది వాళ్ళు అనుకున్నారు, కానీ నేను బాటంట పోలే, ఉమ్. ఇటు గుట్టెక్కిన. సిటీలో కూడా వచ్చేవారు కదా, ఎందుకు? హైతనగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ వరకు ఎవరి కోసం? అప్పుడున్న పార్టీ నిర్ణయం ప్రకారం ఏమైతే టార్గెట్లు ఉంటాయో ఆ టార్గెట్ అంటే వచ్చిన మీ సిటీలో రావడం వల్ల ఎక్కడ లీక్ అయితే మీకు ప్రమాదం కదా. ఉంటుంది. మరి ప్రమాదం అనేది ఉంటుంది. ఎందుకు అంత సాహసం చేయాలి? పార్టీ నిర్ణయం మేరకు పార్టీ నిర్ణయమే, వ్యక్తిగతం ఏముంటుంది. ఎక్కడ సిటీలో ఎక్కడ వరకు వచ్చేవారండి? సిటీ లోపల వరకు వచ్చినాం, ఆల్మోస్ట్ వనస్థలిపురం అయింది, పంజాగుట్ట వరకు కూడా వచ్చినాం. కానీ మనకు అనుకున్న టార్గెట్లు రీచ్ కాక కొంత ఆ విధంగా వచ్చి మిస్ అయినట్టు ఎవరున్నారా? ఈ లోపట వేరే పనుల మీద వచ్చినాము. టార్గెట్ అంటే సంఘీ దగ్గర అనుకున్నాం. సంఘీ మరి వాళ్ళ అన్నదమ్ములలో ఎవరికో గన్మెన్ ఉండేది. ఉమ్, ఆ గన్మెన్ స్టెన్ కార్బన్ వెపన్ ఉండేది. కొడితే మనకు వెపన్ అన్న వస్తుంది కదా అనే ఆలోచనతోటి ఆడ కొట్టాలనుకున్నాం. ఉమ్, మేము 4 రోజులు అంటే తాళ్ళు ఎక్కేటోళ్ళు నల్గొండ ప్రాంతం నుంచి వచ్చి సంఘీ ఏరియాలో తాడి చెట్లు బాగుంటాయి, వాళ్ళ గుడిసెలలో ఉన్నాం. 4 రోజులు ఉన్నాం. 4 రోజులు వాళ్ళు రాలేదు, అదొకటి మిస్ అయింది. ఉమ్. ఇంకా ఇంకొకటి డిఆర్డిఎల్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది కదా, అవును. వాళ్ళ దగ్గర ఎస్ఎల్ఆర్లు ఉన్నాయని చెప్పేసి మనకు మిత్రుడు చెప్పిండు, ఇక్కడ ఎవరో సెక్యూరిటీ ఉంటున్నారు, ఆ టార్గెట్ చేస్తే మనకు ఒక 5-4 ఎస్ఎల్ఆర్లు వస్తాయి అనే సమాచారం ఇస్తే మన వాళ్ళు అంటే డిఆర్డిఎల్ అని తెలియదు. ఉహు. ఆ కామ్రేడ్ వచ్చి జిల్లా కమిటీ వాళ్ళకి చెప్పినందుకు జిల్లా కమిటీ వాళ్ళు నాకు చెప్పి నువ్వు ఒక టీం వేసుకొని పో, అక్కడ ఏదో 4-5 వస్తాయట మనకు ప్రయత్నం చేస్తే అనేసి అంటే టీం ఎంగేజ్ అయ్యి వచ్చినాం. తీరా చూస్తే అది డిఆర్డిఎల్. ఉమ్. అక్కడ కొట్టి మనం ఎక్కడ ఎస్కేప్ అవుతాం, ఇది కష్టం, అసలు మన పని అవుతుందని చెప్పేసి దాన్ని రిట్రీట్ చేసుకున్నాం. అందులో భాగంగా అంతకన్నా ముందు 2005 కంటే ముందు హైతనగర్ రిక్కీ చేసినాం. హైతనగర్ పోలీస్ స్టేషన్, కీసర పోలీస్ స్టేషన్, మహేశ్వరం పోలీస్ స్టేషన్, కందుకూరు పోలీస్ స్టేషన్, అవుట్స్కట్ జిల్లాలలో అంటే సిటీ అవుట్స్కట్స్ ప్రాంతాల్లో ఉన్న ఈ పోలీస్ స్టేషన్లో రిక్కీ చేసుకున్నాం. ఉహు. ఈ 5 పోలీస్ స్టేషన్లలో ఏదో ఒకటి దాడి జరగాల్సి ఉండే, ఉహు. కానీ లోపల నల్లమలలు ఎన్కౌంటర్ అయ్యి అప్పుడున్న స్టేట్ కమిటీ మెంబర్ చనిపోవడం రకరకాలుగా కొత్త డిస్టర్బెన్స్ జరిగి ఆగిపోయినాయి. లేకపోతే ఈ 5 పోలీస్ స్టేషన్లలో జరిగేది. మీరు పంజాగుట్టకు వచ్చి షాన్బాగ్ దగ్గర ఒక సెంటర్ కమిటీ మెంబర్ తక్కడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్ కలిశారని వార్తుంది, వాస్తవం? అంటే ఆశన్ననే అనేది నాకు తెలియదు. ఇప్పుడు పార్టీ పలానా మనిషిని మీరు కలిసి రావాలి, మాట్లాడేది ఉంది, పోయి రండి అని అంటారు, పోయి వస్తాం, వచ్చారా? పోయి కలిసి ఉంటాం. కానీ తన ఆశన్న అనేది ముందు చెప్పరు. ఉహు. వచ్చిన తర్వాత కలిసారా లేదా? కలిసిన, కానీ తాను ఆశన్న అని నాకు కూడా తెలియదు. ఇప్పుడు సుదర్శన్ ఒకసారి కలిసిండు, అంతకుముందు ఇంకో స్టేట్ కమిటీ అతను ఒకసారి కలిసిండు, అట్లా చాలామంది కలిసిండ్రు, కానీ తానే ఆశన్న అని నాకు తెలియదు. ఆయనతో కలిసి ఏం మాట్లాడారని? ఏమన్నా అప్పుడు ఏం మాట్లాడినా షాన్బాగ్ హోటల్ ఉండొచ్చు. సిటీలో పంజాగుట్ట దాటి కూడా వచ్చారా మీరు? వచ్చినాం, ఎంతవరకు వచ్చారు? సిటీ అంతా తిరిగేది. సివిల్ కదా, ఎవరు గుర్తుపడతారు, సివిల్ వచ్చి. కుకట్పల్లి ఆల్విన్ కాలనీలో అక్కడ కొంత షెల్టర్ తీసుకున్నారా, వాస్తవం? నేను రాలేదు. మీరు రాలేదా? నేను రాలేదు. కుకట్పల్లి ఆల్విన్ కాలనీ నేనైతే ఇటైతే రాలే, కుక్కట్పల్లి సైడ్ పంజాగుట్ట లాస్ట్ పంజాగుట్ట వచ్చింది. అదే కుకట్పల్లి పంజాగుట్ట షాన్బాగ్ హోటల్ దగ్గరికి వచ్చారనేది అప్పుడు వార్త వచ్చింది. ఆశాన్ని కలుస్తున్నారు వీళ్ళని. సిటీ ప్రాంతం కూడా నాకు అంతకు తెలిసిందేం కాదు, ఎవరైనా తోడు తీసుకొని వచ్చేది తక్కువ. మీరు ఒక లక్ష్యం కోసం వెళ్ళారు, చేశారు కొంత, మరి ఎందుకు బయటికి ఎందుకు వచ్చారు? పోలీసులు వేధింపులకా, లేదంటే మీ కుటుంబం మీద ఉన్న మమకారమా, లేదా కేసులు ఎక్కువ అవుతున్నాయనా? కుటుంబం మీద ప్రేమనే అంతే. ఇంకా కేసులు ఇబ్బందులు అనేటివి ఉన్నన్ని రోజులు అవి ఉంటాయి, ఎప్పటికి ఉండే ఉంటాయి. ఓకే. కుటుంబం మీద ప్రేమతోనే. అప్పుడేమన్నా రమ్మానన్నా? వాళ్ళు ఎప్పుడైనా రమ్మంటారు, చేసిన కాడికి చాలు, ఇంకెందుకు వచ్చేసి అనేది చెప్తారు వాళ్ళు. మీరు వర్గ పోరాటం కోసం వెళ్ళారు, కానీ కన్న తల్లి వీళ్ళందరూ కేసులు వేయి పోలీసులు బూతులు తిడుతుంటే బాధ అనిపించలేదు ఎప్పుడు కూడా? ఉంటుంది, బాధ ఉంటుంది.
బాధ మనకి అనిపిస్తుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం సరిగ్గా చూసుకోకపోతే అంటే ప్రతిరోజు కలుస్తున్న జనాలలో తల్లిని తండ్రిని చూస్తున్నాం కదా. చూస్తారు కరెక్టే, కానీ మనకి రక్తం పంచిపుట్టిన తల్లి ఆమె కదా. మీరు వర్గ పోరాటం వాళ్ళే తల్లిదండ్రులు కాదని నేను జనాల్లోనే తల్లిదండ్రులు చూస్తాం, కానీ ఇక్కడ మనకి జన్మనిచ్చిన తల్లి వేరు కదా తండ్రి. వాస్తవం అన్నట్టు అంటే ఇబ్బంది మీలాంటి ఉంటది. వాళ్ళు లోపలికి వెళ్ళడం వల్ల అంటే మీరు ఒక మంచి ఉద్దేశం వెళ్ళారు, దాంట్లో ఎవరు తప్పట్టరు. మీకు అందరికి కూడా కన్న తల్లి కన్నా ప్రజలే అమాయకులే, ప్రజలే మీకు వాళ్ళే తల్లిదండ్రులు. కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చిన వాళ్ళు కూడా బాధపడతారు కదా. మీ మీద కేసులు పెట్టి మీ మీద మిమ్మల్ని కోసం మిమ్మల్ని వేధించడానికి పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి బూతులు తిట్టడం కొట్టడం అని చేస్తున్నప్పుడు ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, అవి అనుభవిస్తున్నాయే. ఒక ఉమ్మడి ఆచరణ ఉమ్మడి ఆశయం కోసం పోయినప్పుడు మన కుటుంబం పడే బాధలు ప్రజల్లో బాధల భాగమే తప్పితే అచ్చా వ్యక్తిగతంగా దాన్ని చూసిన వాళ్ళ బాధ ముందు ఈ బాధ మనకి ఎక్కువ కాదు. ఎక్కువ కాదు. ఎప్పుడైతే వ్యక్తిగా ఫీల్ అయ్యి నా కుటుంబం ఇంత బాధపడుతుంది అనేది ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఇక ఉండడానికి సిద్ధపడరు పార్టీలో. అచ్చా సరే, ఆ విషయం పార్టీకి చెప్పి వచ్చారు బయటికి? చెప్పిన పార్టీ అనుమతి ఇచ్చిందా మరి? అనుమతి ఇవ్వరు, వద్దు అని అంటారు. పార్టీ ఎప్పుడైనా వద్దని అంటారు. ఎందుకు అని అంటే ఇంతకాలం పార్టీలో జర్నీ చేసిన తర్వాత మీరు బయటికి వెళ్తే బతకలేరు, అంటే రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి. ఇంకోటి నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రాంతం అంటే మా నల్గొండ జిల్లాలో పనిచేసినాం కాబట్టి ముఖ్యంగా నయీముద్దీన్ తోటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ ఫేస్ చేయలేరు, వద్దని చెప్తారు. వద్దని కూడా చెప్పారు. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు మీరు? డిఐజీ ఈశ్వర్ రెడ్డి అని ఉండే. అవును, ఆయన దగ్గరికి ఎవరి ద్వారా వెళ్ళారు? వాళ్ళ రిలేటివ్ రామన్నపేట ఎమ్మెల్యే ఉండే, అప్పుడు రామన్నపేట కాన్స్టిట్యున్సీ ఉండే, ఓకే. ఉప్పునుతల పురుషోత్తం రెడ్డి అని. ఆయనను కలిసి మా ఫ్రెండ్స్ ఉండే ఒకరిద్దరు, మా ఫ్రెండ్స్ ద్వారా పురుషోత్తం రెడ్డి దగ్గరికి పంపిస్తే పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళకి రిలేటివ్ అవుతాడు, బామ్మడితో బాగానే అవుతాడట. ఆయన మా వాళ్ళకి చెప్తా మీరు వెళ్ళండి అని చెప్పేసి, అంటే నేను పోలేదు, మా నాన్న మా ఫ్రెండ్స్ వాళ్ళని పంపిస్తే అని చెప్పిండు. అట్లా ఈశ్వర్ రెడ్డి గారి దగ్గర సరెండర్ అయ్యాను. ఓకే, సరెండర్ అయిన తర్వాత మీకు ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చిందా? 3 లక్షలు రివార్డ్ ఇచ్చారు. అంతే, మీ మీద చాలా ఉంది కదా రివార్డ్. ఉండదు కానీ వాళ్ళు కూడా తొండి చేసారు, ఇవ్వలేదు. బయటకు వచ్చారు మీరు. లోపల ఉన్నప్పుడు అదొక ప్రపంచం, బయటకు వచ్చాక నిజ స్వరూపం మీకు తెలుస్తుంది ప్రపంచాన్ని. రకరకాల వ్యక్తులు కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటాయి, అవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది? ఆ జీవితమే మంచిది అనిపిస్తుంది. సరే వచ్చినాము, తప్పదు, ఉంటున్నాం, కానీ విలువైన జీవితం అదే. నీతి నిజాయితీగా నిలబడి, నీతి నిజాయితీగా కుట్రలు కుతంత్రాలు లేకుండా క్రమశిక్షణతోటి బతికిన రోజులు. సరే ఇబ్బందులు పడుతుండొచ్చు, తిండి ఉండకపోవచ్చు, నీళ్ళు ఉండకపోవచ్చు, రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, కానీ విలువైన జీవితం, విలువైన ఆశయం. ఇక్కడ రకరకాల మనుషులు ముందు మీతో నవ్వుతుంటారు, వెనక నుంచి గొంతు కోసే రకాలు ఉంటాయి, వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు? అదే విలువైన జీవితం అంటున్నాగా. ఇక ఇది కుట్రల కుతంత్రాలు ఈ సమాజం కాబట్టి ఇక తప్పదు. సరే, ఈ సమాజంలోకి వచ్చారు, పార్టీ చెప్తున్నట్లుగా నయం పిలిపించుకున్నారా? పిలిపించుకో అంటే అయితే అడవులు ఉండాలి లేదా తన దగ్గర ఉండాలనేది నయం పాలసీ. అవును, మీకు పిలిచి ఏం చెప్పాడు అండి? పిలిపించుకున్నాడు. ఎవరైతే నేను సరెండర్ అయిన దగ్గర నుంచి ఏ అయితే ఆఫీసర్ ఉన్నాడో అప్పుడున్న ఆఫీసరు తనే తీసుకుపోయి వాళ్ళ కారు ఎక్కించాడు. అవునా? అంతే కదా, పోలీసు వాళ్ళే తీసుకుపోతారు, డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకుపోయి. ఎవరు ఆఫీసర్? ఉండే ఒక అతను, ఇంకా పేరు ఎందుకు కానీ ఆయన తీసుకెళ్ళి కారు తీసుకుపోయాడు, తనే తీసుకుపోయి కారు ఎక్కించాడు. మాట్లాడాడు. అంటే మామూలుగా వచ్చినప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి సిటీ పోదాం రా అని చెప్పిండు ఆఫీసర్. ఎందుకో సిటీ పోదాం అంటుండు అని డౌట్ అనిపించింది, కానీ తప్పదు, పోలీస్ అయినే కదా రమ్మంటున్నాడు, పోదాం అనేసి వెళ్ళిన తర్వాత కారు ఎక్కించుకున్నాడు. సరెండర్ ఇవాళ 19వ తారీఖు సరెండర్ అయితే 22వ తారీఖే నన్ను నయం కప్పచెప్పాను. ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీ నగర్ వచ్చింది, ఎల్బీ నగర్ నుంచి ఉప్పలు మాలుతుంది కారు. ఉప్పలు మాలుతున్నప్పుడే నాకు లైట్ వెలుగుతూనే ఉంది, అమ్మ ఇది తీసుకుపోతుండే అటే పోతుంది. ఉప్పలు తీసుకొని ఉప్పల నుంచి బీబీ నగర్ క్రాస్ అయింది, ఇటు మళ్ళీ బీబీ నగర్ దాకా పోలేదు, కానీ ఉప్పలు దాటి బోడుప్పల ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన కారు ఆగింది, ఇంకో కారు ఎక్కినాం, ఇంకో కారు ఎక్కింది, ఇంకో కారు ఎక్కినాం, 3 కార్లు మారినాం. ఫస్ట్ కార్ నుంచి సెకండ్ కార్కు మారినప్పుడే నా ఫోన్ తీసేసుకుంటారు, వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, మనిషిని పూర్తిగా చెక్ చేసి ఆ బండి ఎక్కించుకుంటారు. అట్లా 4వ కార్లో తను ఉన్నాడు, నయం. కారు ఎక్కగానే నమస్తే అన్న, నమస్తే అన్న అంట. ఇప్పుడు చంపుతున్న నిన్ను అన్నప్పుడు కూడా అన్నానే మాట్లాడతాడు నయం, ఆ టైప్ ఆఫ్ మనిషి. గుర్తుపట్టినవా అన్న అన్నాను, గుర్తుపట్టినా. నిన్ను గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉంటారు రాష్ట్రంలో? గుర్తుపట్టినా. ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినావు, ఇటు వస్తున్నాను అర్థమైందా అని అంటే, ఎల్బీ నగర్ నుంచి కారు మళ్ళినప్పుడే అనుకున్నానా మీ దగ్గరికి వస్తుందని చెప్పేసిన.
ఇక మాట్లాడిండు కొద్దిసేపే, ఒక 10-15 నిమిషాలు మాట్లాడి, అన్న మీకు తర్వాత నేను మళ్ళీ కలుస్తా, ఇప్పుడైతే మంచిగానే ఉండు, మీ కుటుంబం గురించి నాకు అంతా తెలుసు, పేద కుటుంబము, బయటకు వచ్చినావు కదన్నా, మరి ఎట్లా బతకాలనుకుంటున్నావు అంటే ఒక టాక్టిక్గా మాట్లాడతాడు మనిషి, మాట్లాడేది కూడా పేద కుటుంబం, ఇన్ని రోజులు నువ్వు పార్టీలో పని చేసినావు, నీకెవరు పని ఇస్తారు, ఏడ పని చేసుకోగలుగుతావు, అమ్మ కూలి పని చేస్తుంది, నాయన కూలి పని చేస్తాడు, అంతంత మాత్రం కుటుంబాలు, నీ మీద 32 కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు కోర్టుకు తిరిగి నువ్వు ఎప్పుడు పని చేసుకోగలుగుతావు, కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది, ఇదంతా నీకు సాధ్యమా అంటే మనిషిని ఒక గీత గీసి తను ముందే గీసుకున్న గీతలు దింపాలనే ప్రయత్నంగా మాట్లాడతాడు. మాట్లాడాడు సరే, ఇక ఆయన మాట్లాడేదానికి చెప్పే సమాధానం చెప్పినా, సరే అన్న పోతాను, సరే ఎల్లు అని ఒక 10,000 ఇస్తున్నాడు. నాకు వద్దన్నా, ఎందుకన్నా నా మీద కోపం తగ్గలేదా అంటాడు. నీ మీద నాకేం కోపం అన్నా, నా పైసలు తీసుకుంటలేవంటే నా మీద కోపం ఉన్నట్టే, నాకెందుకన్నా పైసలు అన్న, నీ పరిస్థితి నాకు తెలుసా అన్న, నువ్వు పేదరికంలో ఉన్నావు, బయటకు వచ్చినావు, నీ ఖర్చులు ఉంటాయి, తీసుకో 10,000 అని. నాకు వద్దన్నాడు. అయితే నన్ను చంపాలనే వచ్చినావు నువ్వు బయటకు అంటాడు. నేను బతకాలని బయటకు వచ్చినోని నిన్ను చంపాలని నేను ఎందుకు అనుకుంటా, నాకేమంత పని, చేసిన రోజులు చేసిన, ఇక చాలు అనుకుని నేను బయటకు వచ్చిన, నిన్నెందుకు చంపుతా, మరి నా డబ్బులు ఎందుకు తీసుకుంటలేవు, నా డబ్బులు తీసుకుంటలేవంటే నా మీద పగ ఉంది నీకు, ఇలా కాకుండా ఇంకా 4 రోజులకైనా నువ్వు యాక్షన్ టీమే కాబట్టి ఒక 4 వేసుకొని నన్ను చంపుతావు నువ్వు, ఇట్లా మాట్లాడతాడు. అమ్మ ఎందుకు వచ్చిన వాళ్ళు, సరే ఇయ్యన్న అని చెప్పేసి తీసుకో. అట్లా ఒక 5-6 సార్లు పిలిపించుకొని కలిసిండు. ఆ టైంలో పార్టీలో జరుగుతున్న విషయాల గురించి అడిగాడు. అడుగుతాడు ఏం జరుగుతుంది, తన గురించి ఎవరెవరు ప్లాన్ వేస్తున్నారన్న విషయాలు, స్టేట్ కమిటీ ప్లానింగ్ జరుగుతుందా, సాంబశివుడి గురించి కూడా అడిగాడా, అందరి గురించి అడుగుతాడు. ఇక తన టార్గెట్లో ఎవరెవరైతే నాయకత్వం ఉన్నారో ఆయనకు లిస్ట్ ఆఫ్ ఉంటుంది, లిస్ట్ ఏదైతే రాసుకుంటాడో ఎవరెవరి గురించి అడిగాడు ఆయన, స్టేట్ కమిటీ మెంబర్లు ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు, సిటీ కమిటీలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు అడుగుతాడు. ఆయనకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, ఇంట్లో ఎవరైనా మీ టార్గెట్ ఉన్నారా, రేపు అతి తొందరలో జరగబోయే యాక్షన్ ఏది, ఇవన్నీ అడుగుతాడు. చెప్పారా మీరు భయపడి, కొన్ని చెప్పాల్సినవి చెప్తాం, తప్పదు, మరి పులి నోట్లోకి వచ్చినాం, తప్పదు చెప్పి పులి మీద కూర్చున్నారు, అదే పులి దగ్గరకు వచ్చినాం, కాదంటే అది కరుస్తుంది మిగులుతుంది, బతకాలని బయటకు వచ్చిన వాళ్ళు. ఎవరి గురించి చెప్పారు అప్పుడు ఆఫీసర్ టార్గెట్, అప్పుడు కొంతమంది ఉండే, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పేసినాం. ఇంకా వాళ్ళ ఏమన్నాడు, ఆ విధంగా ఎన్నిసార్లు కలిసారు, 5-6 సార్లు కలిసినాం. అక్కడే ఏం కాదు, ఒకసారి ఏమో 5 సార్లు కూడా పోలీస్ ఆఫీసర్లు తీసుకెళ్లారా, ఆయన డైరెక్ట్గా వచ్చేవాడా, ఫస్ట్ సారి కలిసినాం పోలీస్ ఆఫీసర్, తర్వాత తన మనిషిని పంపేది, రెండోసారి కలిసినప్పుడు తను ఒక ఫోన్ ఇచ్చేది, ఎప్పుడు మాట్లాడినా ఈ ఫోన్తో మాట్లాడన్నా, నేను అశోక్ రెడ్డి అని చెప్తా, లేకుంటే దినేష్ రెడ్డి అని చెప్తా, ఐపీఎస్ అని చెప్తా, పోలీస్ ఆఫీసర్ అని అట్లా పరిచయం చేసుకుని ఒకసారి మార్కాపురం దగ్గర కలిసిండు, ఒకసారి ఏమో అద్దంకి దగ్గర కలిసిండు, ఒకసారి మిర్యాలగూడ దగ్గర. మీరు ఎందుకు లేరటు, తానే పిలిపించుకుంటాడుగా. అచ్చా మార్కాపురం మనిషిని పంపిస్తాడు, ఫోన్ ఉంది కదా అన్న, నువ్వు పలానా దగ్గరికి రావాలి, రానంటే ఇంకో బాధ, సరే అన్న ఏడికి రావాలి మరి అంటే, పలానా ఓవైసీ హాస్పిటల్ దగ్గరికి రా, మనోడు ఒక మెంబర్ ఉంటాడు, నిన్ను అప్రోచ్ చేసుకుంటాడు అని చెప్తాను. హాస్పిటల్ దగ్గర రాగానే వాళ్ళు కలుస్తారు, మనల్ని చెక్ చేసి మన ఫోన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎటు తీసుకుపోతురో చెప్పారు, ఎప్పుడు మనల్ని వదిలేస్తారో చెప్పారు, అట్లుంటుంది. అలా మార్కాపురం అద్దంకి, ఒకసారి మార్కాపురంలో కలిసారు, ఒకసారి అద్దంకి, 5-6 సార్లు కలిసారు. ఏమంటాడు అప్పుడు, నా టీంలో పని చేయి, లేదా పలానా టార్గెట్ పార్టీ చేస్తుంది, నీకేమైనా దాని మీద సమాచారం ఉందా, పలానా యాక్షన్ కోసం ఈ పోలీస్ ఆఫీసర్ని కొట్టడానికి వాళ్ళు వస్తున్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు వాళ్ళని గుర్తుపడతావా, నాకు తెలియదు అన్న. ఆయన నీతో పాటు ఉన్న వాళ్ళే నీకేం తెలియదు అంట, నాకు తెలియదు అన్న, నేను చూడలేదు వాళ్ళని, నేను ఒక నల్గొండలనే పని చేసిన కానీ మిగతా అన్ని జిల్లాలు నాకెట్లా పరిచయం ఉంటుంది, మార్కాపురం అంటే నల్లమల అవతల బార్డర్కి వస్తుంది, నాకు పరిచయం లేదు, నేను ఎట్లా నాతో పాటు టీంలో పని చేయరాదని కూడా అడిగింది, నేను చెయ్యను అన్నాను, నేను బతకాలని బయటకు వచ్చినాను, మళ్ళీ నేను పార్టీకి టార్గెట్ అవుతా, నీతో పాటు పని చేస్తుండొచ్చు, పార్టీ నన్ను చంపేసి. ఒప్పుకున్నాడా, ఎందుకంటే ఆయన ఎప్పుడు సరెండర్ నక్సల్స్ ఒకటే చెప్పేవాడు, అయితే అడవిలో ఉండాలి లేదా తన దగ్గర ఉండాలని, అట్లే ఉండదు, అట్లా కొద్ది మందినే ఉండొచ్చు, అట్లా కూడా చేసి ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన ఒక 6-7 మంది కామ్రేడ్స్ని కూడా నేను చూసినా, కానీ అంత ఒత్తిడి ఏం చేయలేదు, సామరస్యంగా పని చేస్తా అనుకుంటోళ్ళని పని చేయించుకుంటూ చేయనటోళ్ళని వదిలేసి. అలా 6 సార్లు కలిసాడు, తర్వాత
ఇంకా వదిలిపెట్టాడా? తర్వాత వదిలేసిండు నేను. ఎందుకు రాయుడితో పనులు టైం? పని లేని టైం వేస్ట్ అన్నట్టు వదిలేసుకున్నాను. తను ఇచ్చిన ఫోన్ కూడా నేను ఎక్కువ కాలం ఏమి ఉంచుకోలేదు. 1 నెల ఉంది నా దగ్గర అంతే. ఆ నెల తర్వాత ఎందుకు మన కాళ్ళు బతకాలని బయటకు కానీ అప్పటి నుంచి నయం యాక్షన్లు చాలా జరుగుతుండేవి. జరుగుతున్నాయి. చాలా మందిని చంపాడు. ఎప్పుడైనా మీకు టార్గెట్ చేస్తాడని ఊహించారా మీరు? అనుకున్నాం. ఒకసారి అన్నాడు కూడా. ఒక దగ్గరికి మా దగ్గర జనహర్ష అనే వెంచర్ ఉంటుంది. అవును, జనహర్ష వెంచర్ రమణమూర్తిది అది. ఉమ్, ఆ వెంచర్ కాడికి వేరే పని మీద మా మిత్రుడు నేను ఇద్దరం కలిసి పోయినాం. సరే ఆయనకేం లావాదేవీ ఉందో నాకు తెలియదు. మామ గిడి దాకా పోదండా అంటే పోయినాం. ఇక తనే మాట్లాడుకుని నేను బయట కూర్చున్నా, వచ్చేసిన. తెల్లారి ఫోన్ వచ్చింది, డబ్బులు వసూలు చేస్తున్నావు అంటాడు. ఎక్కడన్నా అని. పలానా జనహర్ష కంపెనీ దగ్గరకు పోయినావుగా అన్నాడు. పోయినా అన్నాడు. మరి ఏం మాట్లాడినవాడా అంటాడు. నాకు తెలియదు, నేనేం మాట్లాడలే. మా మామ రమ్మంటే పోయినా. మా మామ మాట్లాడుకున్నాడు. ఏం మాట్లాడుకుండో ఆయనకేం లావాదేవీ ఉంది నాకేం తెలుసు. లేదు నువ్వు డబ్బులకే పోయినావు, నువ్వు డబ్బులే వసూలు చేస్తున్నావు. నిరూపించన్నా, నేను నిజంగానే డబ్బులు అడిగినట్టు నువ్వు నిరూపించు. నువ్వు ఏ శిక్ష చేసినా నేను సిద్ధమే. నువ్వు వేడికి రమ్మన్నా వస్తా అని చెప్పాను. నువ్వు అట్లా ఇట్లా ఎక్స్ట్రాగా అన్నీ మాట్లాడండి. సరే అన్న మీ ఇష్టం. నేనైతే బయటకు వచ్చిన, మీకు దొరకని ప్లేస్లో అయితే లేను. నా ఇల్లు తెలుసు, నేను ఏడుండేది తెలుసు, అంతా మీకు తెలుసు. మీ ఇష్టం అన్న. ఇంకా అప్పటి నుంచి బంద్గా. ఇంకా ఫోన్లు లేవు, మనిషి లేవు. కానీ కొంతమంది మీ పేరు చెప్పి వసూలు చేశారని వార్త ఉంది అప్పట్లో. అవును, వాస్తవం. వాస్తవం వసూలు చేసిండ్రు. అంటే మీకు తెలిసి జరిగింది, తెలియకుండా జరిగింది? మాకు తెలుస్తాయి. పార్టీ ఎవరిని కూడా సిద్ధపడదు అట్లా. అంటే మీరు చెయ్యరని ప్రోత్సహించదు. ఒకవేళ అట్లా మాకు తెలిసి తను చేసిండు అని అంటే మేము శిక్షించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే పార్టీలు ఉన్నప్పుడు కాదు కదా, బయటకు వచ్చిన తర్వాత గువ్వల మహేష్ పేరు మీద దందాలు జరిగేవి అనేది వార్త. నాకు తెలియదు. రియల్ ఎస్టేట్ మీరు చెప్పారు, జనహర్ష, రమణమూర్తి కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర కానీ మిమ్మల్ని చూపించి వసూలు చేశారని. ఇక వాళ్ళు చేసుకున్న సంఘటనకు నేను ఎట్లా బాధ్యుని అయితే అట్లా జరిగి ఉండొచ్చు, నాకైతే తెలియదు. తెలియక జరిగితే జరగదు. సరే, బయటకు వచ్చారు, ప్రశాంత జీవితం గడుపుతున్నారు. అంటే మీ జీవన విధానంలో కొనసాగుతుంది? ప్రస్తుతానికైతే వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. ఏం వ్యాపారం? ప్లాట్లు బిజినెస్. ఒక 4 కలిసినాం ఫ్రెండ్స్. ఒక ప్లాట్ వచ్చింది అనుకో, తలా 1,00,000 వేసి ప్లాట్ కొనుక్కొని దానికి కొద్దిగా ఆ ప్లాట్ లో ఒకవేళ వివాదం వస్తే మాజీ నక్సలైట్ అని చూపిస్తారు మిమ్మల్ని? ఎక్కడ కూడా చూపించలేదు ఇప్పటి వరకు. ఒక్క కేసు కూడా లేదు నా మీద. గుడ్. అప్పుడు నక్సలైట్లలో ఉన్నప్పుడు 32 కేసులు తప్ప ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ నా మీద ఒక్క కేసు కూడా లేదు. ఎన్ని సంవత్సరాల కాలం. అట్లా జరిగి ఉంటే ఎన్నో కేసులు అయ్యేటి. అవును, అది రాకూడదని కోరుకుందాం. ఎక్కడ కూడా నేను ఇప్పటి వరకు నేను చెప్పాను. నా ఎమ్మటి ఉండే మిత్రులు కూడా చెప్పారు నా పేరు. అంత అవసరం కూడా లేదు. అది ఇంకా మంచిది. ప్లస్ అది బ్యాడ్ టైం ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనం. అంటే హైదరాబాద్ ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నడుస్తున్న బిజినెస్ అదే. ఇంకోటి వాస్తవానికి ఏంటంటే ఉద్యమంలో పని చేసిన వాళ్ళం ఇంకో దగ్గర పని చేయలేము. ఒకరి కింద ఎట్లా చేయగలుగుతాం అనేది ఒకటి. కొన్ని ఈగోస్ ఉంటాయి. అక్కడ విలువలతో కూడిన జీవితం చూశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది చేతులు దాల్చడం ఇబ్బందిగా అనిపిస్తుంటది కదా? ఇబ్బంది అనిపిస్తుంది, వాస్తవమే. ప్రతిరోజు లేచి నుంచి పడుకున్న దాకా జరుగుతున్నాయి అన్నీ అవే కదా. కాదండి, మీరు ఒక క్రమశిక్షణ, విలువలు, దాంతో ఉన్న ఉద్యమాలు పనిచేస్తారు. ఆ పార్టీ నేర్పేది అది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విలువలతో ఉండాలనుకుంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఆత్మగౌరవం ఉంది కదా అని మీరు కాముకుంటే ఆకలి వస్తుంది. ఆకలి చంపుకోవడానికైనా ఆత్మగౌరవం చంపుకుంటారా? ఆత్మగౌరవం కోసం ఆకలి చంపుకుంటారా? అంటే సిద్ధాంతపరంగా అప్పుడున్న రాజకీయాలు ఆ విలువలతో ఇప్పుడు మనం బతకాలని అంటే నిజానికి కొంత ఇబ్బందికరమైందే. మరీ ఎట్లా మనం బతకాలని చెప్పి ఇబ్బందులు పడి మనం ఉండలేం. అంటే విలువలను తగ్గించుకొని బతకాల్సిన అంత అవసరం ఏం లేదు. సరే, ఇవాళ మనకు రూపాయి దొరుకుతుంది, ఆ రూపాయే చాలు. 10 రూపాయల కోసం అడ్డదారులు దొక్కాల్సిన అవసరం లేదు. కరెక్ట్. దాంట్లోనే దాంట్లోనే సర్దుకుంటాం. అన్న మధ్యమడుగు ఎన్కౌంటర్ సార్ చెప్పండి, ఎలా